కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఏదో 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 హాయ్ వెల్కమ్ టు క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. అందచందాలతో ఆకట్టుకోవాలన్నా, ఆట పాటలతో అలరించాలన్నా, హుషారుగా అన్నిట్లోనూ ముందుండాలన్నా ఎవరికండి సాధ్యం? ఇంకెవరికి? మన మహిళలకే. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అన్న మాట ఎంత నిజమో, ప్రౌడ్ టు బి అ లేడీ అన్న మాట కూడా అంతే నిజం. నేనే కాదు, ఇవాళ మన ఎపిసోడ్ లో వచ్చేటువంటి నలుగురు ముద్దుగుమ్మలు కూడా ఇదే మాట అంటున్నారు. చూస్తారా? పిలిచేద్దాం. Please welcome. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. Uh-huh. 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 Are you ready? వెల్కమ్ టు ద షో. ముందు నాకు మీ పేర్లు చెప్పండి. మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. భాగ్యలక్ష్మి. నేను ఇంక అడగను, నేను అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి ఎంచుకుంటావా? సరేనా? భాగ్యలక్ష్మి అంటే ధనలక్ష్మి. ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు రమ్య, నుంచి కిందపేట నుంచి వచ్చాను. ఓకే రమ్య, నువ్వేం చేస్తున్నావు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే, మీకోసం నేను ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. నా కోసమా? యా, ఇచ్చి. మీరు ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా చేస్తున్నందుకు స్మాల్ గిఫ్ట్. సీటన్ లక్ష్మి రావే మా ఇంటికి. సూపర్. చుక్కల్లో పెట్టావు కదా లక్ష్మీదేవిని. మీరు కూడా అలా షో కూడా చుక్కల్లోకి ఎక్కిపోవాలి. యా. ఓకే రమ్య, చెప్పు నీకేం కావాలి? అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి? విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మి. బాగా చదువుకోమ్మా. హలో. హాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు జ్యోతిర్మయ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో చెప్పు జ్యోతిర్మయ్, నీకు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి కావాలి? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హాయ్, నీ పేరేంటి? నా పేరు సాయి తేజ, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తున్నావు సాయి తేజ? నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఓకే, నీకే లక్ష్మి కావాలి అష్టలక్ష్మిలో? నాకు ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి. ఆల్ ది బెస్ట్ నలుగురికి. థ్యాంక్ యూ. సో ఇవాళ ఎపిసోడ్స్ లో మీరు గెలుచుకోబోయే గిఫ్ట్స్ చూసేద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. ఓకే, చూసుకున్నారా? సరే, మరి ఎపిసోడ్ మొదలు పెట్టేద్దాము. మరి స్టార్ట్ చేసే ముందు ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా నేను. ఓకేనా? ఒకవేళ మీరు గనక ఈ జన్మలో అమ్మాయిల్లా కాకుండా అబ్బాయిలా పుట్టుంటే ఏం చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు? నాకు ముందుగా ఎవరు చెప్తారు? నువ్వు చెప్పు. హీరో అయ్యేదాన్ని. హీరో అయ్యేదానివా? యా. సూపర్. ఓకే, సో నువ్వు? మీ పక్కన ప్లేస్ కొట్టేస్తాను. నేను మేల్ యాంకర్ ప్లేస్ ఇవ్వను, సోలో పెర్ఫార్మెన్స్. ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో ఎక్కడైనా. రియల్ లైఫ్ లో? ఓకే, లాజిక్ బాగుంది. నైస్. నువ్వు? మహేష్ బాబు. అప్పుడు అందరు అమ్మాయిలందరూ తిరుగుతారు కదా మనం. నన్ను అడిగితే నేను అదే ఆన్సర్ చెప్దాం అనుకున్నా తెలుసా. ఓహో, ఓకే నైస్. నువ్వమ్మా? నేను కొంచెం హైట్ గా పుట్టాలనుకుంటా. అబ్బాయిగా పుడితే ఎలా ఉంటావు? అబ్బాయిలో కూడా ఇంకా కొంచెం హైట్ గా పుట్టాలంటే.
ఏమవుదాం అనుకుంటావు అప్పుడు నువ్వు? అప్పుడు ఏదనిపిస్తుంది. చాలా బాగున్నాయి మీ కోరికలు. వచ్చే జన్మలో గనక మీరు అబ్బాయిలుగా పుడితే ఈ కోరికలు జరుగుతాయేమో చూద్దాం. ఓకే Okay. ఫైన్. సో మరి ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా Okay. మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మిని పిలిచేసాము, ఆవిడ వచ్చేసింది. ఇక ఫస్ట్ భాగ్యలక్ష్మి రా. ఓకే భాగ్యలక్ష్మి చెప్పు, నువ్వు ఫస్ట్ బాల్ వేసే ముందే ఏదో ఒకటి చెప్పాలి మా అదృష్ట లక్ష్మిని ఆకట్టుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. అప్పుడు నేను ఆకర్షిస్తా, అదృష్ట లక్ష్మి ఎందుకు ఆకట్టుకుంటుంది? నేను ఫస్ట్ టైం జీ తెలుగులో రావడం అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్. ఓకే గ్లాడ్, నేను కూడా చాలా గ్లాడ్ గా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ. ఓకేనా? ఆడేసే ఫస్ట్ బాల్. One more time. That's right. Kick it. సూపర్, 330 పాయింట్స్. సో నెక్స్ట్ 330 పాయింట్స్ క్రాస్ చేయాలి నువ్వు, సరేనా? వచ్చేసాయి రమ్య. అండ్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. క్వశ్చనా? అడుగు. ఎంతటి కోటీశ్వరుడైనా ఎంతటి ధనవంతుడైనా ఒక బండి దగ్గర చిప్ప పట్టుకోవాల్సింది. ఏ బండి అది? కొబ్బరి చిప్ప. రాంగ్ ఆన్సర్. పానీపూరి. yes you are correct. వేసే మరి బాల్ వేసే. పాయింట్స్ వేసేయి. రెండో బాల్. వంద. గుడ్. రమ్య 280 పాయింట్స్. జ్యోతిర్మయ్ ఇంకా నీకు టాపర్ అయ్యే ఛాన్స్ ఉంది. 330 క్రాస్ చేస్తే ఎలా ఆడతావు చూద్దాం రా. జ్యోతిర్మయ్ 330 దాటాలమ్మా. ఓకేనా? ఆడేసి ఎలా ఆడతావో మరి. ఫస్ట్ బాల్ వేసే ముందు నువ్వేం చేస్తున్నావు? నేను ఒక డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్పు. కనుక సింహాసనం మీద చచ్చిన శునకం, రిమూవ్ ద బాడీ అండ్ రికవర్ ద చైర్. ఆహా సూపర్ చెప్పావు. వేసేయి ఫస్ట్ బాల్. ఫోన్లే ఆయన పేరు నిలబెట్టావు. లాస్ట్ బాల్. అదే పాలయ్య బాబా మజాక. అంతే కదా, నందమూరి ఫ్యామిలీ. జ్యోతిర్మయ్ 310 పాయింట్లు, జస్ట్ 10 పాయింట్స్ లో మిస్ అయింది. ఓకే వెల్ ట్రైడ్. తేజ ఇప్పటిదాకా ముగ్గురు 100 స్కోర్ దాటారు. బిలో 100 మాత్రం ఎక్కువ, ఎందుకంటే వీళ్ళు డామినేట్ చేస్తారు మళ్ళీ. ఓకేనా? తేజ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? బాల్ ఏమ్మా ఫస్ట్ బాల్. ఈ 2 balls 200 రావాలి. 80. లాస్ట్ బాల్.
నేను చెప్పినట్టు 100 అయితే క్రాస్ అయ్యావు. 130 పాయింట్స్ తేజ. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. 330 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది భాగ్యలక్ష్మి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. భాగ్యలక్ష్మి గిఫ్ట్స్ ఇస్తున్నాం. గిఫ్ట్ ప్లీజ్. చూడు భాగ్యం, ఏం కావాలి నీకు? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవా? ఓకే. నెక్స్ట్ 310 పాయింట్స్ తో జ్యోతిర్మయి నువ్వు ఉన్నావు. చెప్పు నీకేం కావాలి? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. నెక్స్ట్ 280 పాయింట్స్ నువ్వు ఉన్నావు రమ్య. చెప్పు నీకేం కావాలి? ఆ గ్రీన్ బౌల్ సెట్. ఓకే, బౌల్ సెట్. తేజ నీకు? ఆ రెడ్ కలర్ నాన్ స్టిక్ ప్యాన్. రెడ్ కలర్ నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మరి ఫస్ట్ రౌండ్ తర్వాత వీళ్ళు గెలుచుకున్న గిఫ్ట్స్ కూడా వీళ్ళకి ఇచ్చేసాము. రౌండ్ టాపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. ఆ తర్వాత క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. అమ్మాయిలు ఫస్ట్ రౌండ్ ఆడేసేమో గిఫ్ట్లు తీసుకున్నాము. మరి సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ చేసేద్దాము. ఓకేనా? మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నాకు ఏదైనా జోక్ చెప్తారా? సెకండ్ రౌండ్ లో క్వశ్చన్స్ వస్తావు కాబట్టి నీకు మళ్ళీ క్వశ్చన్. నాకు మళ్ళీ క్వశ్చనా? అడుగు. బంగారు పెట్టెలో తెల్లని ముత్యం. బంగారు పెట్టెలో తెల్లని ముత్యం. లోపల తెల్లగా కొబ్బరికాయ. నేను ఇందాక నుంచి కొబ్బరి చిప్పలు కొబ్బరికాయలు అవే చెప్తున్నా. ఓకే, బంగారు పెట్టెలో తెల్లని ముత్యం. హెల్ప్ అమ్మాయిలు, ఏంటిది? హెల్ప్ చేయండి. దాని మీద ఒక ఫిలిం కూడా వచ్చింది తెలుసా? మహేష్ బాబు చేశాడు అందులో. మహేష్ బాబు చేశాడా? ఏం చేశాడు ఇప్పుడు చెప్పు. నాకు ఇజ్జత్ క్వశ్చన్ ఇది, అసలు నేను చెప్తా ఇప్పుడు. బంగారు పెట్టెలో తెల్లని సినిమా ముత్యం. మొత్తం దాని మీదనే నడుస్తుంది. ఓకే, ధాన్యం. డైమండ్. ధాన్యం గింజ. ఇలాంటి క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్ ఇప్పుడు 4 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి మీ నలుగురు కోసం. ఆడేద్దాం మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. ఫస్ట్ టాప్ స్కోర్ లో భాగ్యలక్ష్మి నువ్వే ఉన్నావు. నీతో స్టార్ట్ చేద్దాం రౌండ్. భాగ్యలక్ష్మి క్వశ్చన్ ఏంటి? మైదానంలో ఆడే ఆటలు ఏవి? గ్రౌండ్ లో ఆడే ఆటలు ఏవి? స్టార్ట్. క్రికెట్. క్రికెట్ ఉందా? ఉంటది ఆబ్వియస్లీ. ఫుట్బాల్. ఫుట్బాల్. సూపర్. వాలీబాల్. వాలీబాల్ ఉందా? వాలీబాల్ లేదు. హాకీ. హాకీ ఉందా లేదో చూద్దాం. ఎస్ ఉంది. ఇంకా కబడ్డీ. కబడ్డీ. కబడ్డీ లేదు. ఇంకా చెప్పు త్వరగా, టైం అయిపోతుంది. 25 సెకండ్స్ ఉన్నాయి. ఖోఖో. ఖోఖో. ఖోఖో ఉందా చూద్దాం. ఖోఖో కూడా లేదు. ఫాస్ట్ 10 సెకండ్స్ ఉన్నాయి. ఫాస్ట్ గా చెప్పు. టైం అయిపోయింది. చూద్దాం. 3 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పావు. మిగతా 2 ఏంటో చూద్దాం. టెన్నిస్. ఓకే, నెక్స్ట్ రగ్బీ. సాయి సినిమా చూడలేదా నువ్వు? మరి టైం కి గుర్తు రావాలి. టైం కి గుర్తు రాలేదు. సో తెలియడం ఇంపార్టెంట్ కాదు, టైం కి గుర్తు రావడం ఇంపార్టెంట్. సో 2 మిస్ చేసావు. 3 into 100 300 పాయింట్స్. జ్యోతిర్మయ్ ఇప్పుడు నువ్వే. నీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుందో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. కంప్యూటర్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కీబోర్డ్. ఉందా? కీబోర్డ్. ఎస్. సిపియు. సిపియు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉందా? సూపర్. స్క్రీన్. స్క్రీన్. మానిటర్ ఉందా? ఓకే. డెక్.
లైక్ సౌండ్ సౌండ్ సిస్టమ్. ఉందో లేదో చూద్దాం. లేదు, చెప్పు త్వరగా. మౌస్. మౌస్. ఇంకొకటి, ఇంకా ఇన్పుట్ డివైసెస్ చెప్పు. నువ్వు అవుట్పుట్ డివైసెస్ చెప్పావు అన్ని. టైం అయిపోయింది. నువ్వు అన్ని బయటికి కనిపించేవి చెప్పావు. ఇన్పుట్ డివైసెస్ కూడా చెప్తే బాగుండేది. సో నువ్వు మిస్ చేసిన ఆన్సర్ ఏంటో చూద్దాం. పెన్ డ్రైవ్. అబ్బా. ఓకే, బట్ 4 కరెక్ట్ గా చెప్పావు. 400 పాయింట్స్ జ్యోతిర్మయి. థ్యాంక్ యూ. రమ్య, ఇప్పుడు నువ్వే. రమ్యకి ఏ క్వశ్చన్ వస్తోంది? బైక్ నడపాలంటే కావాల్సినవి ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హెల్మెట్. హెల్మెట్. సూపర్. డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది. ఇంకా నో. చెప్పు త్వరగా, టైం అయిపోతుంది. మొదటి 2 చెప్తే బాగా చెప్తుంది అమ్మాయి అనుకుందా. పెట్రోల్. పెట్రోల్ ఉందా? సూపర్, ఉంటది. ఇంకా టైర్స్ లో గాలి. టైర్ లో గాలంట. ఉండాలి కదా. ఉందా? లేదు. బైక్ నడపాలని. ఇంకేం కావాలి బైక్ నడపాలంటే? మెయిన్ ఒక 2 ఐటమ్స్ ఉండాలి. ఇన్సూరెన్స్. యా, ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్. టైం అయిపోయింది. మధ్యలో ఉన్నవన్నీ చెప్పావు, చాలా ఇంపార్టెంట్ ఒకటి మిస్ అయ్యావు. అదేంటి చూద్దాం. ఆళం చెవులు. ముందు బైక్ కీస్ ఉండాలిగా. నెక్స్ట్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి. అంతే కదా, డ్రైవింగ్ రాకుండా బైక్ ఎక్కలేం. 3 కరెక్ట్ గా చెప్పావు. 3 into 100 300 పాయింట్స్. తేజ, ప్రస్తుతానికి జ్యోతిర్మయి టాప్ లో ఉంది 400 తో. నువ్వు 500 చెప్పడానికి ట్రై చేయి. ఓకే ఓకే తేజ, నీ క్వశ్చన్ చూద్దాం. ఓకే. క్వశ్చన్ ప్లీజ్. ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు? టాప్ 5. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మ్యూజిక్ వినాలి. మ్యూజిక్ వినాలి ఉందా? అయ్యుండొచ్చు కానీ టాప్ 5 లో లేదు. డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలి ఉందా? లేదు. ఒక్కటి కూడా చెప్పలేదు ఇంకా నువ్వు. మాట్లాడాలి ఎక్కువగా. కాలక్షేపం, టైం పాస్ ఉందా? స్నేహితులతో కాలక్షేపం. ఓకే, టెన్షన్ ఫ్రీ ఉండాలి. అదే టెన్షన్ ఫ్రీగా ఉండడానికే ఏం చేయాలి? త్వరగా. 17 సెకండ్స్. టీవీ చూడాలి. టీవీ చూడాలంట ఉందా? లేదు. పడుకోవాలి. పడుకోవాలి ఉందా? ఓకే, నిద్రపోవడం. 2 చెప్పావమ్మా కష్టపడి. ఒత్తిడి ఎప్పుడు ఫేస్ చేయలేదా? ఇప్పుడు ఫస్ట్ టైం ఫేస్ చేసి. ఫస్ట్ టైం ఇప్పుడు ఈ రౌండ్ లో ఈ క్వశ్చన్ తో ఫేస్ చేసావు కదా. ఇప్పుడు చూడు, ఒత్తిడి రిలీఫ్ అవడానికి ఇవి చేయాలంట. చూద్దాం ఏంటో. నవ్వడం వల్ల, లాఫింగ్ థెరపీ. నెక్స్ట్, సినిమాలు చూడడం ద్వారా. టీవీ చూడ్డా అన్నాను కదా. టీవీ వేరు, సినిమాలు వేరు. టీవీలో కూడా సినిమాలు వస్తాయి కదా. అది క్లియర్ గా చెప్పాలి. నీ మనసులో ఏముందో దూర్ తెలుసుకోవడానికి నేనేమి సీతం వాకిల సినిమా చెట్లు అంజలిని కాదు. నెక్స్ట్ ఆప్షన్, గేమ్స్ ఆడి. ఓకే, సో 2 ఆన్సర్స్ చెప్పావు. 2 into 100 200 పాయింట్స్. సెకండ్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ 400 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయావు జ్యోతిర్మయ్. కంగ్రాట్స్. గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. జ్యోతిర్మయ్, ఏ గిఫ్ట్ కావాలి? ఏసీడీసీ ఫ్యాన్. ఓకే, ఇద్దరు సేమ్ ఉన్నారు. సరే నువ్వు చెప్పు రమ్య ఫస్ట్. ఆ సిల్వర్ బాక్స్. ఓకే, జర్మన్ సిల్వర్ సెట్. అండ్ భాగ్యలక్ష్మి, నీకేం కావాలి? నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే, నెక్స్ట్ తేజ, నీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే, రౌండ్ టాపర్ జ్యోతిర్మయితో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించేద్దాం. ఆ తర్వాత క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. जाने जिगर आओ मेरी जानो नू मुद्दु पेट्टी रेपिनावे ఒంటిలో తువాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు కోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో जान जिगर आओ मेरे जानू
పంచులోని పవర్ కేము నేను పెద్ద ఫ్యాను నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మ్యాన్ డల్ 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 नौटंकी 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 न नौटंकी 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 तो థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ముందుగా టాపర్ తో మొదలు పెడదాం ఈ రౌండ్ కూడా. జ్యోతిర్మయి నువ్వే రా. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి. బజర్ నొక్కకుండా మాట్లాడితే -10. ఓకే, రెడీ, స్టార్ట్. బుర్ర లేదా నీకు? మరి అంత ఫ్రాంక్ గా చెప్తే ఎలా? మూవీ నేమా? -10. ఓకే రమ్య. పట్టతల. పట్టతల కరెక్టా? కరెక్ట్. 40 పాయింట్స్. నీకు 60 పాయింట్స్. సో తేజాకు కూడా పాయింట్లు పోయాయి, అందుకే బజర్ నొక్కి మాట్లాడు నెక్స్ట్ టైం. ఓకే, సో నెక్స్ట్ లీడ్ లో ఎవరున్నారు? మీరిద్దరు సేమ్ ఉన్నారు. నువ్వు వచ్చేసే బ్యాక్ లెగ్. ఓకే, ఓకే తేజ. ఎత్తుపల్లు. కరెక్టా? 40 పాయింట్స్ తేజ. నీకు 60. ఓకే, థ్యాంక్ యూ. రమ్య నెక్స్ట్ నువ్వే వచ్చేసే. స్టార్ట్. ఎవరు? భాగ్యలక్ష్మి నువ్వే చెప్పు. తపస్సు. తపస్సు రైటా? 40 పాయింట్స్ నీకు అండ్ 60 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ తేజ నువ్వే రా. స్టార్ట్. పని మనిషి. అడుగుతానని చెప్పే అబ్బా, కంగారు ఆగదే. పని మనిషి అని చెప్పింది ఎవరు? నువ్వే. జ్యోతిర్మయి. -10 జ్యోతిర్మయి. రమ్య. ఇల్లు కడం. -10. రమ్య చెప్పాలి. బజెట్ ప్రెస్ చేశాక ఇంతసేపు ఆలోచించడం. చీపురు కట్ట. కరెక్టా? రాంగ్. -10. చెయ్యి చెయ్యి చెయ్యి. ఓకే, భాగ్యలక్ష్మి. వాకర్. వాటర్ అంట. కరెక్టా? రాంగ్. -10. చక్కగా ముగ్గురు 3 -10 తెచ్చుకున్నారు. ఇలా అంటోంది ఇలా అంటుంది. రమ్య. చీపురు పుల్ల. చీపురు పుల్ల కరెక్టా? ఓకే, 40 పాయింట్స్. థ్యాంక్ యూ. నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. థర్డ్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఈ రౌండ్ టాపర్ అయిపోయావు రమ్య విత్ 120 పాయింట్స్. థ్యాంక్ యూ. రమ్య ఇప్పుడు గిఫ్ట్ టైం. గిఫ్ట్ ప్లీజ్. ఏం కావాలి రమ్య గిఫ్ట్? అట్లా లాస్ట్ ఫ్యాన్. బిగ్ స్టాండ్ ఫ్యాన్. ఓకే, నెక్స్ట్ 90 పాయింట్స్ తో నువ్వే ఉన్నావు. చెప్పు నీకేం కావాలి? వెండి కుంకుమ భరిణం. అదేనా? నెక్స్ట్ తేజ నువ్వే. కాఫీ మేకర్ కావాలా? ఓకే, నీకేం కావాలి జ్యోతిర్మయి? ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే, థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన పూర్తయిపోయింది. మరి రౌండ్ టాపర్ రమ్య డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. ఆ డాన్స్ తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం మరొక చిన్న బ్రేక్.
లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై తాకు దాడి బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు 4th రౌండ్ స్టార్ట్ చేద్దాము. మన 4th రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ టోటల్ గా బెట్టింగ్ రౌండ్ అమ్మా, ఓకేనా? ఈ బెట్టింగ్ రౌండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్ వేసుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా మీ స్కోర్లు ఎంత ఉన్నాయో చెప్పేస్తాను ముందు. సో ఈ స్కోర్లు గుర్తుపెట్టుకోండి, ఇవి బేస్ చేసుకుని మీరు బెట్టింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ రౌండ్ 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కదా, ఎవరెవరు ఏ గేమ్ ఆడతారో ఈ బాక్స్ డిసైడ్ చేస్తుంది, మీరే ఎంచుకోండి. ఇందులో 1 2 3 4 నెంబర్స్ ఉంటాయి, ఏ నెంబర్ వస్తే ఆ గేమ్ ఆడతారు. లక్ష్యం చేరుకోవే లక్ష్మిలో చూసేద్దాం మన ఫస్ట్ గేమ్. సో గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 1? దా. గేమ్ ఏంటి తెలుసా? నోట్లో పెట్టుకోవాలి. నోట్లో పెట్టుకుని ఆ గొట్టలు ఉన్నాయి కదా, నోట్తో వాటిని తీసుకుని ఇలా పైకంటూ మొత్తం ఇదంతా ఫిల్ చేయాలి. 60 సెకండ్స్ టైం లిమిట్ లో. అవి చాలా పొడుగున్నాయి కాబట్టి నువ్వు ఒక 4-5 వేయంగానే ఫిల్ అయిపోతాయి, ఓకేనా? సో నీ దగ్గర ఉన్న పాయింట్స్ 700. చెప్పు ఎంత బెట్ చేస్తావు? మినిమం 350 అయితే చేయాలి. 300 తినపైన 300 100 300 100 2 ఆర్ డై. 300 భాగ్యలక్ష్మి మీద, 300 జ్యోతిర్బాయి మీద, 100 తేజ మీద, మొత్తం 700. yes రెడీ? 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏయ్, చేత్తో టచ్ చేయకూడదు, నోట్తోనే వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఎక్కించు. 38 సెకండ్స్ ఉన్నాయి. జస్ట్ 30 సెకండ్స్. 24 సెకండ్స్. లాస్ట్ 10 సెకండ్స్. 3 2 1 టైమ్ అప్. నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి దీన్ని బ్యాలెన్సింగ్ చూసుకున్నట్లయితే అయ్యేది. అండ్ దీన్ని ఇక్కడ దాకే పట్టుకోమని నేను చెప్పాను, కొంచెం వెనక్కి పట్టుకుంటే నీకు గ్రిప్ దొరికేదిగా. ఓ చెప్తారు ఇంకన్నీ. సో మొత్తానికి అయితే 700 పాయింట్స్ పోయాయి. ఊరికే ఇచ్చావు 300 300 100. ప్రస్తుతం నీ స్కోర్ 0. వెళ్ళి ఆ గొట్టం తినేసి. సో సెకండ్ గేమ్ ఏంటి చూద్దాం. గేమ్ ప్లీజ్. నెంబర్ 2 ఎవరికి వచ్చింది? దా. భాగ్యలక్ష్మి గేమ్ ఏంటంటే పైన క్యాప్స్ ఉన్నాయి కదా, ఆ క్యాప్స్ ని ఆ బౌల్లో వేయాలి. ఎలా తెలుసా? ఇలా కింద నుంచి ఎగరగొట్టాలి. ఆ క్యాప్స్ ఎగిరితే అవి వెళ్ళి ఆ బౌల్లో పడాలి. ఫింగర్ తో కొంచెం కష్టంగానే ఉంది. కొంచెం కష్టంగా ఉందా? యా, అంటే ఏమో అది పడుతుందో పడదో మనం చెప్పలేం. ప్యూర్లీ లక్, ఓకే? బట్ జాగ్రత్తగా ఆడు. బెట్టింగ్ చెప్పేంత. టార్గెట్ ఎంత? 60 సెకండ్స్ లో 10 వేయాలి. 10 పడదు. లేదు 10 కంపల్సరీ వేయాలి. ఇప్పుడు చెప్పు బెట్టింగ్. 500 జ్యోతిర్మయి, 500 జ్యోతిర్మయి, 200 సాయితేజ. సో 700 పెడుతున్నావు, ఇంకా 320 ఉంటాయి. ఓకే రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టేబుల్ ని ఎగరగొట్టుకు, క్యాప్స్ కొంచెం స్పీడ్ గా ఆడు, కొంచెం గట్టిగా లేపాటు పైకి. అయ్యో
ఒక్కటి వేసావు 30 seconds. ఇంకా నీకు టైం అంతే. చాలా కంగారు పడిపోయాడు. ఉన్నవన్నీ కూడా నువ్వు చూడు, అక్కడికి వేసావు, అదిగో ఇటు వేసావు, అక్కడ పువ్వు దగ్గరికి వేసుకున్నావు. ఫస్ట్ 10 మిస్ అయిపోయినా కూడా తర్వాత నువ్వు కొంచెం అలవాటు పడిపోయి వేసేయాల్సింది. ఓకే, బట్ ఫైనలీ బెట్ లూజ్ అయిపోయా. నేను ముందు నుంచి నెగటివ్ గా పడవు అని కదా, అది సంగతి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, థింక్ పాజిటివ్. ఓకే, సో ఫైనలీ బెట్ లూజ్ అయిపోయావు. 700 పాయింట్స్ పోయాయి. నీ స్కోర్ 320. చూద్దాం ఇప్పుడు మన థర్డ్ గేమ్ ఏంటో. గేమ్ ప్లీజ్. గేమ్ నెంబర్ 3 ఎవరు ఆడబోతున్నారు? ఎవరికి వచ్చింది? జ్యోతిర్మయి రా. జ్యోతిర్మయి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి తెలుసా నీ దగ్గర? 1560 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అందులో సగం ఖచ్చితంగా బెట్ చేయాలి. గేమ్ ఏంటంటే అక్కడ ఉన్నాయి కదా, వాటిలోకి రింగ్స్ వేయాలి అంతే. మినిమం 5 వేయాలి. 750 బెట్టింగ్ ఎవరి మీద? 100 తన మీద. ఓకే, 150 భాగ్యలక్ష్మి. ఓకే, రెడీ, స్టార్ట్, గో. అయిపోయింది టాస్క్. యూర్ డన్ ఆల్మోస్ట్. అబ్బా 5 వేసేసావు మొత్తానికి. టాస్క్ గెలిచేసావు. గుడ్ రా. జ్యోతిర్మయి, నువ్వు ఈ ఆట గెలవడంతో ఇప్పటిదాకా మా షోలో ఎప్పుడు జరగని ఒక సిచ్యువేషన్ వచ్చింది. హోల్ అండ్ సోల్ గా నువ్వే విన్ అయిపోయావు. ఇప్పుడు నెక్స్ట్ పాపం తేజ ఆడదాం అనుకున్నా కూడా తేజ దగ్గర 100 పాయింట్సే ఉంటాయి. ఎందుకంటే 600 బెట్ చేసావు నువ్వు ఆ అమ్మాయి మీద. సో అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఆడినా ఆడకపోయినా ఒకటే. 2310 పాయింట్స్ నువ్వే విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ తేజు. సారీ, సో సారీ, ఎప్పుడు జరగలేదు ఇలా, ఫస్ట్ టైం. సో బెట్టింగ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి మీద బెట్ చేసిన వాళ్ళందరూ ఓడిపోతూ వచ్చారు. ఎవరో ఒక్కళ్ళు గెలిచినా కూడా ఆ అమ్మాయి ఇవాళ అంత స్కోర్ ఉండేది కాదు. ఎనీవే, ఇవాళ విజయలక్ష్మి అయితే మన జ్యోతిర్మయి 2310 పాయింట్లతో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. చెప్పు నీకేం కావాలి గిఫ్ట్? అష్టలక్ష్మి వెండి కలసం 250 గ్రాములది, ఎల్సిడి అండ్ ఫ్రిడ్జ్. అష్టలక్ష్మి వెండి కలసం. ఓకే, కంగ్రాచులేషన్. గుండె జారి కళ్ళంతయ్యింద, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యింద. అరే మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం. తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 అరే. తెలుసు కదా, విజయలక్ష్మి అయిన వాళ్ళకి బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంటుంది. 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ గోల్డెన్ ఛాన్స్ తెచ్చుకోవాలంటే బోనస్ రౌండ్ ఆడాలి. ఆ రౌండ్ ఆడడానికి చిన్న టాస్క్ చేయాలి. చేసేద్దాం. వచ్చి జ్యోతిర్మయి,
ఇప్పటిదాకా ఈ విధంగా విజయలక్ష్మి అయిన వాళ్ళు ఎవ్వరు లేరు జ్యోతిర్మయి. పక్క వాళ్ళని ఇంకా లాస్ట్ గేమ్ ఆడనివ్వకుండా తొక్కేసి నువ్వు విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్. అలాగే నువ్వు కూడా ఇప్పటి వరకు ఎవరు గెలవనట్టుగా ఇదే స్పెషాలిటీ కంటిన్యూ చేస్తూ బోనస్ రౌండ్ లో కూడా 10 grams గోల్డ్ గెలిచేవనుకో, ఇంకా సూపర్ ఉంటది అసలు. చాలా హ్యాపీగా ఉంటాను నేను. ఫస్ట్ కంటెస్టెంట్ నువ్వే అవుతావు అప్పుడు 10 grams గోల్డ్ గెలుచుకున్న అమ్మాయివి. ఆల్ ద బెస్ట్. సరేనా? నువ్వు బోనస్ రౌండ్ ఆడాలంటే ముందు ఇక్కడ గెలవాలి. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతావు, లాఫింగ్ బుద్ధ వస్తే ఇక్కడతో ఇంటికి వెళ్ళిపోతావు. చూద్దాం ఏమొస్తుందో. బాగా దండం పెట్టుకుని బాగా కోరుకున్న లక్ష్మీదేవిని అప్పుడు తిప్పు. స్టార్ట్. లాఫింగ్ బుద్ధ. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఒక స్పెషాలిటీ ఉంది వాళ్ళని విజయం వెనక. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి. అష్టలక్ష్మి వెండి కలసంతో ఇంటికి వెళ్తున్నావు. అండ్ అలాగే మీకు కూడా మీరు గెలుచుకుని గిఫ్ట్ ఇచ్చేస్తాను. వచ్చే ఆడపడుచులు ఇప్పటిదాకా గేమ్స్ ఆడారు, క్వశ్చన్స్ అడిగారు, అల్లరి చేశారు, మా ఆడియన్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు. ఫైనల్ గా నాకు మాత్రం పెద్ద షాక్ ఇచ్చారు లాస్ట్ రౌండ్ లో. సో ఎనీవే, ఈ క్షణం నుంచి మీరు కూడా జీ తెలుగు ఆడపడుచులు అయిపోయారు, మీ నలుగురు కూడా. అందుకే మీకు జీ తెలుగు నుంచి ఒక చిన్న కానుక. విజయలక్ష్మి జ్యోతిర్మయి, నువ్వు గెలుచుకున్నట్టుగానే 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేస్తున్నాము. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తాం. ఇవే కాకుండా అందమైన లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్స్ కూడా మీకు మన జీ తెలుగు లోగో అలాగే మన షో లోగో ప్రింట్ చేసినవి ఎప్పుడు మీకు గుర్తుగా ఉండిపోతాయి ఈ షో తరఫున. చూసారు కదండి మా ఆడపడుచులు గెలుచుకున్న గిఫ్ట్స్. వాళ్ళ మొహం చూసారా ఎలా వెలిగిపోతుందో. కావాల్సిన గిఫ్ట్స్ అన్ని ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నాయి. మరి మీకు కూడా ఇలా బోల్డ్ అని గిఫ్ట్స్ కావాలంటే వెంటనే ఈ పజిల్ చూసేయండి. పజిల్ చూసారు కదా, ఈ పజిల్ కి వెంటనే మీకు ఆన్సర్ కనుక తెలిసినట్లయితే మాకు SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు ఒక అందమైన సారీ. గత వారం SMS విన్నర్ చూసారు కదా లక్ష్ములు, ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీకు కూడా వీళ్ళలాగా ఏమైనా క్వశ్చన్లు తెలిస్తే వచ్చేయండి, మీ ఇక్కడికి వచ్చి నన్ను అడగచ్చు, నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.